2009 ఎన్నికల్లో తొలిసారి తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని కడప పార్లమెంట్ ఎంపీగా గెలిచారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నుంచి ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల అండతోనే సీఎం కుర్చీ ఎక్కారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కుటుంబ సభ్యుల అండతోనే వైసీపీ ప్రారంభించారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్ళినప్పుడు పార్టీకి కుటుంబ సభ్యులే అండగా ఉన్నారు. తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల పార్టీ కార్యక్రమాలు చూసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఏకంగా 3000 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు కూడా. ఇక 2014 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుంచి వైఎస్ విజయలక్ష్మి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ నిర్వహించిన ప్రతి రాజకీయ వేదికపై కూడా ఓవైపు తల్లికి మరోవైపు చెల్లికి ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేశారు జగన్. 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి జిల్లాలో కుటుంబ సభ్యులంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు, పరామర్శించారు. 2019 ఎన్నికల్లో అయితే కాలుకు బలపం కట్టుకొని మరీ తిరిగారు. జగన్ గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించారు. బాయ్ బాయ్ బాబు అంటూ షర్మిల చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కూడా.